ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్ని ఏం మాట్లాడుకున్నామో ఎక్కడ దాకా మనం ఆప్ చేసుకున్నాం అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరలా అక్కడి నుంచి మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఇలాగ వాళ్ళు అదంతా కూడా ఆ యొక్క కింద కనిపించిన మందిరాన్ని అంతా కూడా మెట్లు దిగి కిందకి వెళ్ళగా ఒక మందిరం కనిపించిందని చెప్పాను. ఇక్కడ ఇది ఎవరు కట్టారని దాన్ని బాగా శుభ్రం చేసి పరిశోధన చేసి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుందని చెప్పాను. ఆ యొక్క విషయంలో ఇంకా శుభ్రం చేసి ఇంకా దిగుతుండగా ఇంకొంచెం లోనికి మెట్లు కనిపించాయని చెప్పాం. లోనికే కాదు, కిందకి దిగేవి అని మెట్లు కనిపించాయని మనం చెప్పుకున్నాం. దాని కిందకి కూడా దిగి చూడగా ఆ మెట్లన్నీ కూడా దిగి చూడగా ఇంకొక ఆలయం కూడా కనిపించిందని మనం మాట్లాడుకున్నాం. అప్పుడు వాళ్ళకి ఇంకా చాలా ఆశ్చర్యం వేసింది. చాలా చిత్రంగా ఇంకా దాన్ని పరిశోధన చేయడం మొదలుపెట్టారు. అలాగే దాన్ని కూడా చేసి ఇంకా ఇది చేస్తుండగా ఇంకా కొంచెం శుభ్రం చేస్తుండగా, అంటే ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్న అంతా కూడా మరుగుపడిపోతూ ఉంటాయి కదా, అలాగా. సరే అని ఇంకా దాన్ని పరిశీలన చేస్తుండగా మరలా ఆ పరిశీలనలో ఏం కనిపించిందంటే ఇంకొంచెం కిందకు వెళ్ళే మెట్లు కనిపించాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 స్టెప్పులు కనిపించాయి. ఈ థర్డ్ స్టెప్పులు కూడా ఇలా కనబడుతున్నాయి, ఎక్కడి నుంచి ఉన్నాయి ఈ మెట్లు అని చెప్పి మళ్ళీ దాని కిందకి కూడా దిగడం మొదలుపెట్టారు. దాని కింద కూడా దిగడం మొదలు పెడితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అక్కడ కూడా మందిరం ఉంది. అదే వెడల్పు, అదే పొడుగు, అదే ఎత్తు, అదే ఇదిగా ఉంది. అసలు వీళ్ళకి ఇంకా ఒకలాంటి భయం పట్టుకుంది అక్కడ. అసలే ఆ ప్రదేశానికి రావడం భయంగా వచ్చారు. ఆ ప్రదేశంలో ఏముందని పరిశోధన చేస్తే భయంకరమైన బాంబుల విషయం బయటపడింది. మరలా పరిశోధన చేసుకుంటూ వెళ్తుంటే ఆ మెట్లు బయటపడ్డాయి. సరే ఇవేంటని పరిశోధన చేసి మెట్లు దిగితే ఒక ఆలయం బయటపడింది. సరే ఏంటని శుభ్రం చేస్తుంటే 2వ ఆలయం మెట్లు బయటపడ్డాయి. సరే ఏంటని శుభ్రం చేస్తుంటే 3వ ఆలయం మెట్లు బయటపడ్డాయి. ఇక వాళ్ళు దాన్ని చాలా విచిత్రంగా పరిశీలన చేయడం మొదలుపెట్టారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరిగింది ఇక్కడ, ఎవరు ఇవన్నీ కట్టారు, ఏ రాజుల కట్టడాలు, ఏ క్రీస్తు కట్టడాలు, ఏ యొక్క భక్తుల కట్టడాలు, ఇదంతా చూస్తుంటే యేసుప్రభువు వారికి సంబంధించిన గుడిలాగా ఉంది, ఏంటి అని దాన్ని చాలా చాలా తీవ్రంగా పరిశోధన చేసి ఇంకా కావాల్సిన పనివారిని దింపుకొని ఒక బుక్స్ అవన్నీ కూడా రెడీ చేసుకొని వాళ్ళు చక్కగా ఎప్పటికప్పుడు అక్కడ స్టోరీ రాయడం జరుగుతుంది. స్టోరీ అంటే మేము పలానా ఊరు వెళ్ళాం, పలానా దిక్కున ఎలా ఉందని చెప్పాను కదా, దేనికన్నా ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తారని. అలాగా ఇలా చేస్తుండగా పరిశీలన చేస్తుండగా ఇంకొక గుడి బయటపడింది. ఆ 3వది కూడా శుభ్రం చేసి అన్నీ ఇది చేస్తుండగా 3 స్టెప్స్ కూడా కనపడ్డాయి. అయిపోయిందేమో అని అనుకున్నారు. అంటే 3 స్టెప్స్ కూడా కింద కనిపించాయంటే అర్థం ఏంటి? ఆ కిందకి వెళితే 4వది వచ్చింది. ఇంకొక అద్భుతకరమైన విషయం ఏంటంటే అది కూడా గుడే. అంటే 4 గుడులు, గుడి మీద గుడి, గుడి మీద గుడి, గుడి మీద గుడి, 4 గుడులు. ఇక వాళ్ళకి అసలు ఊహించని రీతిలో ఉందన్నమాట. ఊహించని రీతిలో ఏంటిది, ఎందుకు ఇది ఇంత దారుణంగా ఉంది ఏంటి అసలు అని చాలా విచిత్రమైన కట్టడ, చాలా విచిత్రంగా ఉన్నాయి కట్టడాలు. ఎలాగిది జరిగింది అని దాన్ని బాగా చాలా తీవ్రంగా పరిశోధన చేస్తే అది కూడా గుడి అని తేలింది. అంటే గుడి మీద గుడి, పైన ఇంకో గుడి, 3వ గుడి, గుడి మీద గుడి అంటే 3వ దాని మీద 2వ గుడి, గుడి మీద గుడి అంటే 2వ దాని మీద మొదటి గుడి, ఇలాగ 3 గుళ్ళు ఉన్నాయి. అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు, కానీ మనం దాన్ని ఈజీగా తీసుకోవాలనుకుంటే ఒక అపార్ట్మెంట్ టైప్లో తీసుకోవచ్చు, లేదా పెద్ద ఎక్కువ అంతస్తులు కలిగిన ఒక 5-6 స్టేర్స్ ఉన్న అపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, లేదా హోటల్ తీసుకున్నాం అనుకోండి, లేదా అంత ఎత్తు కలిగిన కట్టడాలు తీసుకున్నాం అనుకోండి, లిఫ్ట్ అనే దారిని మనం మర్చిపోతే గనక ఎలా రావాలి? మెట్లు మేయించే కదా రావాలి. మనం 5th ఫ్లోర్లో ఉన్నాం అనుకోండి,
ఆ 5th ఫ్లోర్లో ఉన్న దానికి కాస్త మనం కిందకి దిగొస్తే ఎన్ని వస్తుంది, 4th వస్తుంది. ఆ 4thలో ఉన్నప్పుడు 5లో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, మన హాలు, మన బెడ్రూము, మన కిచెన్, మనకంటూ ఒక ఇల్లు ఏర్పడి ఉంటుంది అక్కడ. సరే, ఆ మెట్లు దిగి కిందకంట వస్తే మెట్లు 14 ఉంటాయా, 13 ఉంటాయా, ఎన్నో కన్నా ఉంటాయిలేండి కదా. తర్వాత 4th ఫ్లోర్కి వచ్చినప్పుడు ఎలా ఉంటాయి, హాల్కి కూడా హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. పై కట్టడ ఎలా ఉందో సేమ్ కింద కట్టడ కూడా అలాగే ఉంటుంది. సరే, అక్కడి నుంచి 3కి దిగాక ఆ కింద ఉన్న వాళ్ళు కూడా ఎలాగుంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హాలు, బెడ్రూమ్, కిచెన్ ఏమేమి ఉండాలో అలాగే ఉంటుంది. ఎందుకంటే అపార్ట్మెంట్ కట్టాలి అని అనుకున్న ఓనరు దానికి ఒక ప్లాన్ తీసుకుంటాడు, దానికి ఇంజనీర్ ఒక ప్లాన్ ఇస్తాడు. ఇక్కడ ఈ టైప్ అంతా బెడ్రూమ్స్, ఈ టైప్ అంతా హాలు, ఈ టైప్ అంతా కిచెను, ఈ టైప్ అంతా బాల్కనీ అని ఆ యొక్క ఇంజనీరు ఒక ప్లాన్ ఇస్తాడు. అది ఆ యొక్క యజమానికి ఇష్టమైతే అలా కట్టించుకుంటాడు, లేదండి ఈ దిశ మార్చండి, ఆ దిశ మార్చండి అంటే అలా కట్టించుకుంటారు. అక్కడ ఎలా కట్టించుకున్నాడు, ఇంజనీర్ ఏ ప్లానింగ్ ఇచ్చాడు, లేకపోతే ఓనర్ ఎలా కట్టించుకున్నారు అన్నది కాదు, అది వాళ్ళ ఇష్టం. కట్టించుకోవచ్చు, కోకపోవచ్చు. అవసరమైతే వాళ్ళు దాన్ని పెద్ద హాల్ కింద ఉంచేసి ఇక వేరే దానికి దేనికన్నా హాల్ను ఉపయోగించుకోవచ్చు. ఒక ఫంక్షన్ హాలు, ఆ హాల్ కట్టాపు ఇంకా అది ఏ రకాలుగానా అది అతను ఇచ్చుకోవచ్చు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే అక్కడ ఏ కార్యాలు, ఏ అకేషన్స్ జరిగినా అతను రెంట్కి ఇచ్చుకోవచ్చు. అది అతని ఇష్టం, ఓనర్ ఇష్టం. అలాగా ఎలా జరిగింది ఇది అని అనుకున్నప్పుడు ఇంకా కిందకు వచ్చినప్పుడు ఎలా జరుగుతుంది అంటే లిఫ్ట్ పక్కన పెట్టండి. లిఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనకు అర్థం కాదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఈ పాటికి బ్రెయిన్లో అందరికి వచ్చేసి ఉంటుంది. ఇంకా 3కి వచ్చాక, 3rd నుంచి 2ndకి వచ్చాక సేమ్ అలాగే ఉంటుంది. 2nd నుంచి 1st ఫ్లోర్కి వచ్చాక సేమ్ అలాగే ఉంటుంది. అక్కడి నుంచి కిందకు వచ్చాక ఏముంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది మనకి, చాలా బలమైనది కనిపిస్తుంది. మీకు అర్థమైంది కదా, పిల్లర్స్ చాలా ఎత్తుగా, చాలా బలంగా ఆ స్తంభాలు ఉంటాయి. ఎందుకంటే పైనున్న 1, పైనున్న 2, దానిపైన ఉన్న 3, దానిపైన ఉన్న 4, దానిపైన ఉన్న 5 ఇన్నాటిని బలం కాయగలిగింది ఆ పిల్లర్స్ మాత్రమే, కిందున్న ఫౌండేషన్ మాత్రమే. అలాగే ఈ యొక్క గుడి కూడా కింద గుడి ఆలయం పాడైపోతున్నప్పుడు, ఆ పిల్లర్స్ బలం తగ్గిపోతున్నప్పుడు ఆ పిల్లర్స్ బలం మీద లేపి 3ది కట్టారు, మూడో దేవాలయం కట్టారు. 1st దేవాలయం వదిలేసి 3ో దేవాలయం కట్టారు. సరే, ఈ 3ో దేవాలయం స్తంభాలు అవి కూడా వీక్ అయిపోయి ఆలయం పడిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆ స్తంభాలు ఇంకా బలంగా నిలబెట్టి దాని పునాదులు ఇంకా బలంగా కట్టడి వేసి 2ో ఆలయం కట్టారు. కింద ఏ మోడల్ ఉందో పైన కూడా అదే మోడల్, పైన 3ర్డ్లో ఉందో 2ndలో కూడా అదే మోడల్. సరే, 2nd కూడా ఇదవుతుందని చెప్పి, బలహీనపడుతుందని చెప్పి కొన్ని సంవత్సరాలు పోయాక 1స్ట్ది కూడా కట్టారు. యాక్చువల్గా 4వది 1స్ట్కి వస్తుంది, 3వది 2కి వస్తుంది, 1ది 2కి వస్తుంది, 1స్ట్ది 4కి వస్తుంది. కింద నుంచే కదా లెక్క, పైనుంచి 1, 2 కిందకని వెళ్ళరు. ఫస్ట్ అందుకే అంటారు 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ అని. అంటే పైనుంచి కింద నుంచి పెరిగిన దానికి లెక్క ఉంటుంది, కానీ పైనుంచి వచ్చిన దానికి 1 అనే లెక్క రాదు, కింద నుంచి వెళ్ళిన దానికి 1 అనే లెక్క ఉంటుంది. మనం రాసే పిల్లల అంకెలు కూడా ఫస్ట్ 1 వేసి తర్వాత 2nd, 3rd వేస్తారు. మరీ మీరు ఇంత దారుణంగా చెప్పడం ఏం బాగోలేదని మీరు అనుకోవచ్చు. అందరికి అన్నీ తెలిసినాయి, అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్సే, ఎవరు బ్రెయిన్ కూడా అంత లాస్లో లేదు ఈ రోజుల్లో. కానీ నేను చెప్పాలని చెప్తున్నాను, కొంచెం వివరంగా అర్థమవుతుందని. అంటే ఇలాంటి చెప్తే ఇది ఈజీగా అర్థమైపోతుందని అవి నేను మీకు ఉదాహరణగా పెట్టాను. అలాగా ఈ పాడైపోతున్నప్పుడు ఆ యొక్క 3 గుడులు కూడా నిలపడం జరిగింది. అంటే ఫస్ట్ 4వ గుడి, 3వ గుడి, 2వ గుడి, 1వ గుడి ఉంది. 4 శిథిలమైపోతున్నప్పుడు 3 కట్టారు, 3 శిథిలమైపోతున్నప్పుడు 2 కట్టారు, 2 శిథిలమైపోతున్నప్పుడు 1 కట్టారు. ఇలాగ 4 కూడా కట్టడాలు జరిగాయి. ఆ పిల్లర్స్ మీద ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి లేపడం జరిగింది. ఈ రీతిలో ఈ కట్టడాలు కట్టబడ్డాయి. ఇక వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసి, చాలా ఆనందం వేసి, ఒక మంచిగా ఆ స్టోరీని అంతా కూడా ప్రిపేర్ చేశారు. ఈరోజు మనం ఈ చరిత్ర ఎలా చెప్పుకుంటున్నామంటే ఆ రోజు వాళ్ళు చేసిన పరిశోధన. ఎప్పుడు చెప్పాను, 1960లో స్టార్ట్ చేశారని చెప్పాను. 60లో ఆ భూభాగంలో
కాదు 60లో వాళ్ళతో మాట్లాడడం జరిగిందని చెప్పాను. ఈ హిస్టరీ ఎందుకు చెప్పానంటే, ఈ చరిత్ర ఎందుకు చెప్పానంటే, ఇది బైబిల్‌కి సంబంధించిన చరిత్ర కాబట్టి, సంబంధించిన హిస్టరీ కాబట్టి మీకు చెప్పాలని నేను చెప్పాను. లేకపోతే ఎలాంటి ఏది కూడా నేను వాక్యంలో మెన్షన్ చేయనని మీకు తెలుసు. నాకు చాలా తెలుసు అని అనుకోని కన్నా, దేవుని విషయంలో చాలా తెలిసినవన్నీ కూడా వేస్టే. మనం పొలిటీషియన్‌గా ఎంత తెలుసు, లేకపోతే సమాజపరంగా మనకి ఎంత తెలుసు, కుటుంబం పరంగా ఎంత తెలుసు, మన జీవితాలు వ్యక్తిగతంగా అనుభవించే అనుభవాలు ఎన్ని తెలుసు. చిన్నప్పటి నుంచి ఒక వయసుకు వచ్చేటప్పటికి అందరికీ అన్ని అనుభవాలు ఉంటాయి. స్త్రీకి భర్త, పిల్లలు, కుటుంబం కొన్ని అనుభవాలు. పురుషుడికి భార్యను పెంచాలి, పిల్లల్ని పెంచాలి, వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఇవ్వాలని కొన్ని బాధ్యతలు. సంఘంలో తిరుగుతున్నప్పుడు, సమాజంలో తిరుగుతున్నప్పుడు, 10 మందిలో తిరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి కొన్ని బాధ్యతలు. ఇలాగా ఒకదాని విషయంలో ఒకటి, ఒకదాని విషయంలో ఒకటి అన్నీ లింక్ అయ్యి ఉన్నాయి. బాధ్యతలని, బరువులని, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఇవన్నీ దేవుని మాటలో కలపడం వ్యర్థం. విస్తారమైన మాటల వెనకాల దోషం ఉండక మానదని దేవుడు చెప్పాడు. అది కూడా వ్యర్థమైన మాటలే. ఎందుకంటే అవి సంబంధించినవి దేవుడివే కదా అని అనొచ్చు. బైబిల్లో ఒక మాట కలపకూడదని, బైబిల్లో ఒక మాట పెట్టకూడదని మనకుంది. అప్పుడు భూమి మీద ఉన్న తెగులన్నీ నీకు వచ్చును, సూర్యోదయం చూడదు. ఎలా వాక్యాలు చెప్పిన వాళ్ళు అందరూ తెగులుతోటి చచ్చిపోయారా, మామూలుగా నార్మల్గా చనిపోయిన వాళ్ళు లేరా అని మీరు అనొచ్చు. విషయం ఏంటంటే ఇది శరీరానికి వచ్చిన నార్మల్ చావు, దేవుడిచ్చిన చావు కాదు. ఇది సమాజంలో భూమి మీద ఆరోగ్యంగానో అనారోగ్యంగానో షడాన్గానో వయసు అయిపోయో ఏదైనా ఒక క్యాండిడేట్ వెళ్ళిపోవాలంతే. ఎప్పుడైనా సరే దానికి ఏజ్ లిమిట్ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో అద్భుతకరమైన విషయం ఏంటంటే ఈ 4వ దాన్ని కూడా పరిశీలిస్తున్నప్పుడు ఇంతకన్నా అద్భుతం బయటపడింది. ఇక మీరు దీన్ని ఆవగొట్టరా, ఆ అద్భుతం, ఈ అద్భుతం, ఈ అద్భుతం అని చెప్తూనే ఉంటారా? ఇలాగా స్టోరీలు అనొచ్చు. నేను లేని స్టోరీ చెప్పట్లేదు, ఉన్న స్టోరీ మాత్రమే చెప్తున్నాను. నాకు ఫినిష్ చేయాలని ఉంది, మరి అవ్వలేనప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఎంత చరిత్ర దాగున్నప్పుడు నన్ను ఏం చేయమంటారు? మధ్యలో ఆపేసుకోవడం మంచిదా? చివరి పరీక్షల దాకా చదివి చివరి పరీక్షలకు వచ్చాక చదవకుండా ఉన్నామనుకోండి, సంవత్సరం అంతా చదివేసాం కదా, ఈ 2 నెలలు సంవత్సరంలో మొత్తం ఎన్ని నెలలు చదివేసి 1 నెల ఆపేయించాను అనుకున్నావు అనుకోండి, ఆ నెలలో నువ్వు చదివినన్ని గుర్తుపెట్టుకొని మర్చిపోతే, అప్పుడు దాకా అన్ని గుర్తుపెట్టుకొని ఆ 12వ నెలలో మర్చిపోయావనుకో, ఆ ఎగ్జామ్లో నువ్వేం రాస్తావు, ఎలా పాస్ అవుతావు, ఏ రకంగా దాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళగలవు నీ భవిష్యత్తుని? కష్టం కదా. అలాగే ఇప్పుడు చెప్పుకున్న ఇది కూడా మధ్యలో ఆపేసుకున్నాను అనుకోండి, అంతా వృధా అయిపోద్ది. వాడు చదివిన చదువు ఎలా సర్వనాశనం అయిపోద్దో, ఇప్పుడు నేను పూర్తిగా ఏ వివరం ఇవ్వకుండా ఉంటే అంతా నాశనం అయిపోద్ది. 11 నెలలు వాడు చదివి 12వ నెల ఆటలో పాటలని తిరిగితే ఇంకెందుకు పనిచేయవు? 11 నెలలు వృధా అయిపోతాయి. ఈ ఒక్క నెల కోసం 11 నెలలు పోతాయి. అలాగని నేను ఈ కొంచెం దానికోసం ఆపేసాను అనుకోండి, చెప్పిందంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఆ 4వది కూడా పరిశీలన చేస్తుండగా ఇంకొక అద్భుతం బయటపడింది వాళ్ళకి. ఎప్పుడు అయిపోయిందా అన్నది కాదు, పూర్తిగా అంతా విన్నామా లేదా అన్నది మనకి విషయం కావాలి. కాబట్టి బైబిల్కి సంబంధించిన చరిత్ర కాబట్టి చెప్తున్నాను, లేకపోతే నేను అసలు చెప్పను. నేను మాట్లాడగలను, అన్ని రకాలుగా నేను మాట్లాడగలను, కానీ అది నా దేవునికి అనవసరం. ఏదో నా టాలెంట్ బయట పెట్టుకోవాలని, నేనేదో అనార్గళంగా మాట్లాడాలని, నాకేదో గొప్ప వచ్చేయాలని చెప్పేసి మాట్లాడుతూ నేను మొదలు పెట్టాను అనుకోండి, 10 మందికి నచ్చుతాను, 100 మందికి నచ్చకపోవచ్చు. అందరూ నచ్చుకోరు, అందరూ మెచ్చుకోరు. ఎవరి మెప్పు నాకొద్దు, ఎవరి నొచ్చు నాకొద్దు. దేవుడు చెప్పమన్నా చెప్పుకుంటూ పోతే అంతే చాలు. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. నా కొరకు మాత్రం ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కాక అక్కడిని తప్పించము నాయన.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.